వెల్కమ్ టు అమ్మా ఆంపిట్టు. హలో అండి, అందరికీ ఇష్టమైన ఆంధ్ర స్పెషల్ బ్రేక్ఫాస్ట్ క్రిస్పీ ఉల్లి పెసరట్టు రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా దానికోసం నేను 1.5 గ్లాస్ పెసలు తీసుకున్నానండి. 1 గ్లాస్ బియ్యం కూడా తీసుకున్నాను. బియ్యం కొంచెం తక్కువే తీసుకోవాలి, అప్పుడే దోశ క్రిస్పీగా వస్తుంది, లేకపోతే గట్టిగా అయిపోతుంది. ఇలా నీళ్ళు పోసుకొని ఒకసారి వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి, లేదా 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతాయండి పెసలు. తర్వాత బాగా వాష్ చేసుకొని అన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి, ఇలా చూపించిన విధంగా. ఇలా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మెత్తగా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత దాని మీద వాటర్ పోసి టిష్యూతో ఒకసారి వైప్ చేసుకోండి. తర్వాత దోశ ఇలా చూపించిన విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. దీనిపైన పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం కూడా వేసుకోవచ్చండి మీకు కావాలంటే. నేనైతే దోశలో వేసేసాను కదా, అందుకే ఇప్పుడేం వేయలేదు. ఇప్పుడు పైనుంచి బాగా ఆయిల్ వేసుకోవాలి. పెసరట్టుకి ఎప్పుడూ ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే దోశ కూడా క్రిస్పీగా కాలుతుంది, తినేటప్పుడు కూడా బాగుంటుందండి. మీరు కావాలంటే పైనుంచి నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఉల్లిపాయలు వేసాం, అట్లకాడతో ఇలా లైట్గా ప్రెస్ చేయండి, అప్పుడే ఉల్లిపాయలు ఊడిపోకుండా ఉంటాయి. పెసరట్టుకు అనేది లోపల దాకా పడతాయి ఉల్లిపాయలు. ఇలా ఫుల్గా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. పెసరట్టు ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి, లేదంటే మధ్యలోనే తీసేస్తే తినేటప్పటికి మెత్తగా అయిపోతుంది. ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే క్రిస్పీగా వస్తుంది. సిమ్లో మాత్రం పెట్టకండి. చూడ్డానికి చాలా బాగా వచ్చింది పెసరట్టు. ఆంధ్రాలో అయితే ఇది అందరికీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి. ఖచ్చితంగా పెసరట్టు వీక్లీ వన్స్ తింటారు. ఇంకా హెల్దీ కూడా కదా ఇది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తినడానికి. చూసారా, నేను అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నా కాబట్టి దోశ విడిగా వచ్చేసింది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా వచ్చింది, చూడ్డానికి క్రిస్పీగా కూడా ఉంది. ఒక పెసరట్టుతోనే ఆపేస్తామా చెప్పండి, ఇంకో పెసరట్టు కూడా వేసుకోవాలి కదా తినేటప్పుడు. అందుకే నేను ఇంకోటి కూడా వేసుకుంటున్నానండి. రెండోది కూడా వేసుకొని ఫుల్గా తినాలి అని అనుకున్నాను ఈరోజు. పెసరట్టులోకి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, బొంబాయి చట్నీ ఏదైనా బాగుంటుందండి. ఏ పచ్చడితో అయినా కూడా తినచ్చు. పెసరట్టు అనేది హెల్దీ కూడా కదా. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో కూడా చేసుకుంటూ ఉండండి. మా ఇంట్లో అయితే చేసుకుంటూ ఉంటాము, హెల్దీ అని చెప్పేసి పెసలు. దీనికోసం కాంబినేషన్గా మన ఛానల్లో కొబ్బరి పచ్చడి కూడా ఉంది, ఒకసారి చూసేయండి విజిట్ చేసి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టుతో. మా ఇంట్లో పెసరట్లు వేస్తే ఖచ్చితంగా 2-3 తింటారండి. అందరికీ అంత ఇష్టం పెసరట్లు అనేది. రెండో పెసరట్టు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీంతోపాటు ఉప్మా కూడా ఉంటే చాలా బాగుంటుందండి. నాకు టైం దొరకలేదు అని చెప్పేసి నేను చేయలేదు, ఓన్లీ ఆనియన్ పెసరట్టు మాత్రమే చేశాను. మీ దగ్గర టైం ఉంటే ఉప్మా పెసరట్టు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా వీడియోలో ఉప్మా కూడా నేను చేసి వీడియో పోస్ట్ చేస్తాను. మీ పిల్లలకి ఇలా క్రిస్పీగా దోశ వేసి ఇవ్వండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తినేటప్పుడు. క్రిస్పీగా ఉంటే పిల్లలకి బాగా నచ్చుతుంది కదా దోశ తినడానికి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పెసరట్టు రెడీ అయిపోయింది. వేడి పెసరట్టుని ఇలా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందండి. మా అబ్బాయికి నచ్చిందండి, మీకు కూడా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.